అధికారుల తీరుపై గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి నిరసన వ్యక్తం చేశారు. గుంతలమయంగా ఉన్న జీటీ రోడ్డుపై గుంతలు పూడ్చాలని ఎప్పటి నుంచో చెబుతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. అధికారుల తీరు మారకపోవడంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్లపై గుంతలు పూడ్చారు. తన నివాసం, ఆఫీస్ ఉన్న రోడ్డును కూడా మరమ్మతులు చేయించుకోలేని దుస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. కొద్దిగా వెళ్తుంది అందరూ వస్తారు ఎన్నికంటే మీరే అమ్మా మీరే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సాంబశివరావు చెబుతారు. సాంబశివరావు. స్వామి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారుల తీరు నిరసన గలం వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొంతమంది అధికారులు కూటమి ప్రభుత్వం అధికారులు ఉండటం ఇష్టం లేని విధంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులు సహకరించట్లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం. మరోవైపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేషన్ షాపులు అక్రమంలో అన్యాయం జరుగుతున్న రేషన్ మార్కెట్ అరికట్టాలంటూ కూడా గుంటూరు జిల్లా తాజాగా ఈరోజు గుంటలమయంగా ఉన్న రోడ్లని స్వయంగా గుంటల పూర్తి నిరసన వ్యక్తం చేశారు. ఇది ప్రధానంగా హైదరాబాద్ వెళ్లే రహదారి ఆఫీస్ ఉన్నాయి. కొంత రోడ్డు మీద గుంతలు పోడ్చమని అధికారులకు కమిషన్ రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు. ఎవరు పట్టించుకోని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈరోజు పాట్ ఫిల్లింగ్ కూడా నోచుకోలేకపోతున్నందుకు ఈ రోడ్డు మేమే స్వయంగా బరిలోకి దిగాల్సి వచ్చింది. మరి నిత్యం ప్రజలు దీని మీద ఎన్నో రకాలైన కమెంట్లు వేస్తున్నారు. సోషల్ మీడియాలో తీసుకుంటే మీ ఆఫీసు, మీ ఇల్లు ఉన్న రోడ్డునే మీరు పట్టించుకోలేని పరిస్థితి కనపడుతుంది అని ఎన్నో రకాలైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు అసౌకర్యంగా ఉండకూడదు, ప్రజల అసౌకర్యం ఎక్కడ పడినా కూడా నేను ఉంటాను అని చెప్పి పలుమార్లు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కూడా చెప్తున్నాను, ఎక్కడ అధికారులు ఫెయిల్ అవుతున్నారు, ఎక్కడ అధికారులు ప్రియారిటీ చూపించట్లేదు, ఎక్కడ అధికారులు నిర్లక్ష్యం ధోరణి వ్యవహరిస్తున్నారు అంటే అక్కడ స్వయంగా మరి మేమే బరిలో దిగాల్సిన పరిస్థితిని తీసుకొస్తే మాత్రం ఎక్కడ మేము వెనకాడము.